హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్. నేను సౌందర్య. ప్రస్తుతం ఆడియన్స్ రిలీజ్ లను ఇష్టపడుతున్నారు. పాత సినిమాలని చూస్తూ మురిసిపోతున్నారు. వింటేజ్ అంటూ అందరూ పాత చిత్రాల మీద పడుతున్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ల క్రితం విడుదలకు నోచుకొని ఓ మూవీ రిలీజ్ అని కాకుండా కొత్తగా రిలీజ్ అయ్యింది. అదే విశాల్ మదగజరాజా. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఈ మూవీ జనవరి 31న అంటే ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ కథనాలు ఏంటి, సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ను ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూద్దాం. మదగజరాజా అలియాస్ ఎంజీఆర్ అలియాస్ రాజు విశాల్ ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇక స్నేహితులకి కష్టం వస్తే ముందు నిలబడే తత్వం. అలాంటి రాజు తన స్నేహితులు తమ చిన్ననాటి మాస్టర్ ఇంట్లో పెళ్లికి వెళ్తారు. అక్కడ మాస్టర్ కి వచ్చిన సమస్యల్ని తీరుస్తారు. ఆ టైంలోనే రాజుకి తన స్నేహితుల సమస్యలు తెలుస్తాయి. కాకర్ల విశ్వనాథ్ అలియాస్ సోను సూద్ వల్లే తమ స్నేహితులు ఇద్దరు నష్టపోయారని తెలుసుకుంటాడు. స్టేట్ సీఎం ని సైతం ఆడించే కాకర్ల విశ్వనాథ్ను రాజు తన స్నేహితుల కోసం ఎలా ఎదురిస్తాడు? అసలు రాజు స్నేహితులకు వచ్చిన కష్టం ఏంటి? ఈ కథలోకి మాయ అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ అంజలి పాత్ర ఏంటి? మంత్రి సత్యబాబు మనోభాల ప్రాధాన్యత ఏంటి? రాజు స్నేహితుడు కళ్యాణ్ సంతానం చేసే ఎంటర్టైన్మెంట్ ఏంటి అన్నదే కథ. మదగజరాజ కథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇది 12 ఏళ్ల క్రితం సినిమా అన్నప్పుడే మేకింగ్, టేకింగ్, రైటింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి కమర్షియల్, కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్లకు వాడే టెంప్లెట్లు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఓ హీరో, అతనికి ఓ ఇద్దరు హీరోయిన్లు, ఓ ఫ్రెండ్స్ బ్యాచ్, వారికి కష్టం రావడం, ఫ్రెండ్స్ కోసం అతి సామాన్యమైన ఓ వ్యక్తి అసాధారణమైన వ్యక్తిని ఎదిరించడం, ఇదే సింపుల్ గా ఈ స్టోరీ. మదగజరాజ చిత్రంలో కథ ఏంటి, లాజిక్స్ ఏంటి అని వెతికితే చూడలేం. అవన్నీ వదిలేసి హాయిగా ఓ 2.5 గంటలు నవ్వుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఓ ఆప్షన్ లా మారుతుంది. డబ్బింగ్ విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉంటే మాత్రం తెలుగు వారికి మరింత చేరువయ్యే అవకాశం ఉండేది. హీరో, హీరోయిన్లు, విలన్ ఇలా ఏ క్యారెక్టర్ కి కూడా డబ్బింగ్ సెట్ అవ్వలేదు. మ్యూజిక్ తెలుగు వారికి అంతగా ఎక్కకపోవచ్చు. పాటలు, లిరిక్స్ అయితే జనాలకు అంతగా ఎక్కకపోవచ్చు. తెలుగు డైలాగ్, కామెడీ పంచులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక విశాల్ నటన, యాక్షన్ ఇలా అన్ని కూడా మెప్పిస్తాయి. అంజలి వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్ డోస్ మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. సంతానం కామెడీ, మనోబాల యాక్టింగ్ మెప్పిస్తుంది. సోను సూద్ విలనిజం ఓకే అనిపిస్తుంది. మిగిలిన పాత్రలన్నీ కూడా పర్వాలేదనిపించేలా ఉంటాయి. సంతానం ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సినిమా ఎండ్ టైటిల్ పడే వరకు ఎంటర్టైన్మెంట్ కి మాత్రం కొదవ ఉండదు. ఈ మూవీకి సంతానం ఒక్కడే, ఆ కామెడీ ఒక్కటే పాజిటివ్ అంశం. వాటి కోసమే థియేటర్లకు వెళ్లాలా అంటే చెప్పలేం. ఎంచక్క ఓటీటీ లేదా టీవీల్లో వచ్చినప్పుడు కూడా చూసి ఎంజాయ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. మరి ఈ మూవీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.